నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో జోరు పెంచింది. నియోజకవర్గంలోని కలిగిరి పట్టణంలో తహసీల్దార్ కార్యాలయం సెంటర్ నుంచి కలిగిరమ్మ గుడి సెంటర్ వరకు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి భారీ రోడ్ షో నిర్వహించారు. అనంతరం బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, మే 13న జరిగే ఎన్నికల్లో ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా, నన్ను నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధికి కట్టుబడి మేమిద్దరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, మెట్టుకూరు చిరంజీవి రెడ్డి ఒక చీడ పురుగని, తెలుగుదేశం పార్టీకి 8 కోట్లకు అమ్ముడుపోయాడని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. సీఎం జగన్మోహన్ రెడ్డి నమ్మి ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని, ఆయన సతీమణికి ఎంపీపీ పదవి ఇచ్చి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తే జగన్మోహన్ రెడ్డికి నమ్మిన పార్టీకి వెన్నుపోటు పొడిచి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరాడని, ఇటువంటి వ్యక్తులను నియోజకవర్గంలో నమ్మొద్దంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీదా మస్తానరావు, ఉదయగిరి పరిశీలకులు బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, యువ నాయకులు మేకపాటి అభినవరెడ్డి, కలిగిరి మండల జడ్పీటీసీ పాలూరి మాల్యాద్రిరెడ్డి, మండల కన్వీనర్ కాటం రవీంద్రరెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు వేలాది మంది పాల్గొన్నారు. కలిగిరి వాసులు, నా యొక్క సోదరిమణులు, మీరు చూపిస్తున్నటువంటి ప్రేమ, అభిమానం నిజంగా అనిర్వచనీయమైనటువంటిది. ఎలా నేను కృతజ్ఞతాభావం తెలియచేసుకోవాలనో నాకు అర్థం కానటువంటి పరిస్థితి. నేను ఈ యొక్క ఎన్నికల ప్రచారంలో అనేక ప్రాంతాలు, ఈ యొక్క 7 నియోజకవర్గాలు తిరుగుతున్నాను, కానీ ఇంత ప్రేమ, ఇంత అభిమానం, ఇంత ఆదరణ మీ యొక్క గుండె లోతుల్లో నుంచి వస్తుందంటే ఏం చేసినా జన్మ జన్మలకి రుణం తీర్చుకోలేమో అన్న భావన కలుగుతా ఉంది. ఇంత మంచి ప్రజలు, ఇంత మంచి ప్రాంతంలో ఒక రాజకీయ చీడ పురుగు ఎలా పుట్టాడా అన్నటువంటి సందేహం కలుగుతా ఉంది. ఎవరా రాజకీయ చీడ పురుగు అంటే, మన పార్టీని వెన్నుపోటు పొడిచి, మన పార్టీలో, మనం ప్రభుత్వంలో అన్ని పదవులు అనుభవించి, మనకు మన ప్రభుత్వంలో పోలీసు హౌసింగ్ కార్పొరేషన్, ఆయన భార్య పదవులు అనుభవించి ఈ రోజు మన పార్టీకి వెన్నుపోటు పొడిచి, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు వెన్నుపోటు పొడిచి 8 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయినటువంటి వ్యక్తి మీ యొక్క మెట్టుకూరు చిరంజీవి రెడ్డి. ప్రతి ఎన్నికలకు 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తే ప్రతి ఎన్నికలకు పార్టీ మారేటటువంటి వ్యక్తి, ప్రతి ఎన్నికలకు డబ్బులు తీసుకుని పార్టీ మారేటటువంటి వ్యక్తి యొక్క చిరంజీవి. అసలు ఆ పేరు చిరంజీవి అని ఎలా పెట్టుకున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. అటువంటి వ్యక్తులు సమాజానికి చీడ పురుగులు అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా. నేను ఇదే సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా, చిరంజీవి రెడ్డికి మన పార్టీలో డోర్లు శాశ్వతంగా మూసుకుపోయినాయి. ఎన్నటికీ భవిష్యత్తులో ఇక మీదట చిరంజీవి రెడ్డికి మన పార్టీలో మన స్థానం లేదు అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటాను. మనకు కావాల్సింది మీలాంటి మంచి మనుషులు, మంచి మనసున్న మనుషులు. ఖచ్చితంగా చిరంజీవి మాత్రం కాదు అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నన్ను అడిగారు, చిరంజీవికి మనం మళ్ళీ తిరిగి మన రెన్యూ చేయాలా పదవినని. నేనే తప్పు చేశా, నేనే చెప్పాను మనం గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి, ఎస్ సార్ మనం రెన్యూ చేస్తాం సార్ అని 2 నెలల క్రిందట
2 నెలల క్రిందట మనం రెన్యూ చేస్తే ఈరోజు మనకే వెన్నుపోటు పొడిచి మొన్న రీసెంట్ గా గౌరవ ముఖ్యమంత్రి గారు నెల్లూరుకు వచ్చినప్పుడు నెల్లూరులో ఆయన యొక్క శిబిరంలో కలవడం జరిగింది. అప్పుడు చిరంజీవి రెడ్డి కూడా పక్కనే ఉన్నాడు. నేను చెప్పాను, సీఎం గారికి నేను చెప్పా, సార్ మనం ఇతను మనసు మన దగ్గర లేదు, ఇతని దేహం మాత్రమే మన దగ్గర ఉంది, ఇతని మనసు తెలుగుదేశం పార్టీలో ఉంది, ఇతన్ని ఎంత మాత్రం నమ్మడానికి లేదు, మనం ఇతనికి పదవిని రెన్యూ చేశాము, మనం తప్పు చేశాము అన్నటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఇటువంటి తప్పులు మళ్ళీ చెయ్యము అని ఈ సందర్భంగా నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను.